బంగ్లాదేశ్‌లో ఇప్పుడు భారతదేశం మీద రెచ్చగొట్టే కార్యక్రమమే సీరియస్‌గా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి యువతరాన్ని భారత్‌కి వ్యతిరేకంగా తయారు చేసే పని నడుస్తుంది. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశీ ప్రజలు భారత్ పట్ల ఆదరణతో, అభిమానంతో ఉంటారు. ఎందుకయ్యా అంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిందే భారతదేశం కాబట్టి. పాకిస్తాన్ ముష్కరుల దాడి నుంచి వాళ్ళని కాపాడారు. తూర్పు పాకిస్తాన్‌లో ఉండేది షియాలు. అదేమో సున్నీ దేశం పాకిస్తాన్. కాబట్టి ఆ షియాల మీద, అహ్మదీల మీదన దాడులు చేస్తూ ఉంటే, వాళ్ళు పారిపోయి రక్షణ కోసం భారత్‌లోకొస్తుంటే, వాళ్ళందరిని ఇక్కడ పెట్టుకుంటే భారత్‌కి భారం అవుతుంది కాబట్టి, అప్పుడు ఎలా అనుకున్నప్పుడు, అప్పుడు అక్కడ సైన్యంలోనే తిరుగుబాటొచ్చి ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో కొంతమంది సైనిక అధికారులు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, వాళ్ళకి సహకారంగా భారత సైన్యాన్ని పంపించి, పాకిస్తాన్‌లోని 90,000 మంది సైనికులు నడి రోడ్డు మీద నిలబడి భారతదేశానికి లొంగిపోయినటువంటి రోజది. ఆ తర్వాతన భారతదేశం బంగ్లాదేశ్‌ని ఏర్పాటు చేసేసి మనమేమి దాంట్లో జోక్యం చేసుకొని దానికి వదిలేసి వచ్చేసాం. కానీ అక్కడ ఆ తర్వాత పాకిస్తాన్ ప్రేరేపణతో జరుగుతున్నటువంటి ఘాతుకాలు ఇప్పటికి గూడా ఆ మత పిచ్చతో మాత్రం పాకిస్తాన్ ఇద్దరూ ఒకప్పుడేం పడి సావలేదు. ఇప్పుడేమో ఇద్దరూ కలిసిపోయి భారత్‌కి శత్రువులా తయారు చేసే విషయంలో యూనస్ సర్కార్ అయితే సీరియస్‌గా అడుగులు వేస్తోంది.